హైదరాబాద్లో సిఐఏ ప్రతినిధులు బడ్జెట్ సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. 2,800 kilometers in the next financial year, that is 2017 to 18. They are going to develop 500 disabled friendly stations in next financial year. They identified 70 projects. Then 25 stations will be modernized. Then the budget allocated for rail safety is around 1 lakh crores. Please check the numbers. This will also give new job opportunities going forward. Then coming to the road sector, the budget allocated is I think 64,900 crores. 24,000 coastal connectivity will be developed. They said operational management systems in the airports, particularly for the tier 2 cities. And they announced implementation of digital governance for the better governance as well as implementation of telemedicine. And on the taxation side, corporate tax is reduced from 30% to 25% if the revenue is less than 50 crores per annum. And on the individual taxation in the first bracket, that is 2.5 to 5 lakhs, the tax rate is reduced to 5%. So with this, I request Vanitha to talk about the initiatives from this budget on the women empowerment and others. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడే చూసాము అరుణ్ జైట్లీ గారు ఈ 2017 యూనియన్ బడ్జెట్ డెలివర్ చేశారు. సిఐ తరపు నుంచి మేము ఏమి ఊహించాం ఇన్ లైన్ విత్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి మాకు. దాదాపు ఈ కొత్త గవర్నమెంట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు సర్టన్ ఫండమెంటల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. వెదర్ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా. ఈ ఇనిషియేటివ్స్తో పాటు కన్సిస్టెన్సీగానే చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన పారామీటర్స్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ లైన్ విత్ దోస్ ఇనిషియేటివ్స్. సో మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే 2 yearsతో పోల్చుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ హ్యావ్ కమ్ డౌన్, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ఫిగర్స్ హ్యావ్ కమ్ డౌన్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆల్సో చాలా బాగా తగ్గింది. సో ఈ పారామీటర్స్ చూసుకుంటా ఉంటే మన కంట్రీ నిజంగానే ఇట్స్ గోయింగ్ టు బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్, especially when there is so much of uncertainty in other economies around the world. రోజు మనం చూస్తున్నాం, we are seeing in the media a lot of issues happening in other countries. So this is the best time I feel for our country to actually move forward. So present budget is actually pushing lot of issues for the growth of economy, for the growth of industrialization. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ కానీ, లేకపోతే రూరల్ ఎకానమీ ఎలివియేషన్ కానీ, పావర్టీ ఎలివియేషన్, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూస్ మీద చాలా ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్. కాకపోతే ఏంటంటే మనం బడ్జెట్లో ఆయన చదివినప్పుడు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ అగైన్ గోయింగ్ టు బి డివల్జ్ ఇన్ ది అనెక్స్చర్స్. సో ఆ ఫైన్ ప్రింట్ వచ్చాక వీ విల్ బి ఏబుల్ టు గో త్రూ అండ్ అండర్స్టాండ్ హౌ ఈచ్ సెక్టర్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ థరోలీ ఆన్ దట్. బట్ వన్ ఏరియా ఏంటంటే విమెన్ కూడా సొసైటీలో ఒక ఈక్వల్ పార్ట్నర్ ఇన్ సొసైటీ లాగా ఊహించి వాళ్ళకి చాలా మటుకు జెండర్ ప్యారిటీ ఇష్యూస్ మీద, వెదర్ ఇన్ ఎడ్యుకేషన్, వెదర్ ఇన్ హెల్త్, వెదర్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్, వెదర్ ఇన్ ఆంటర్ప్రెన్యూరియల్ స్కీమ్స్ లైక్ స్టాండప్ ఇనిషియేటివ్ కూడా ఇప్పుడు విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ అన్ని ఇనిషియేటివ్స్ చూసుకుంటా ఉంటే రేపొద్దున చాలా బూస్ట్ కనిపిస్తుంది. ఎస్పెషలీ మన ఎకానమీలో today only 16% of women are actually contributing to the GDP. So that percentage definitely will start improving in the times to come with all these measures. So on these aspects, from CII also perspective, we feel it has been an excellent budget and in line with our expectations. And we hope that the coming year also with the GST rollout, it will improve the economy further. Thank you. Anil garu on agriculture and farmers. As a continuation of last year, a focus on farmers మీద, agriculture మీద చాలా ఇంక్రీజ్ అయిపోయింది.
idea to double the farmers' income in Aidenilla, I think is a noble, very noble gesture and long required thing. తెలంగాణ సిఐ ప్రతినిధులు బడ్జెట్ ను స్వాగతిస్తున్నారు. రంగాల వారీగా కేటాయింపులకు సంబంధించి ఒకసారి ఏపీ సిఐ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. శివకుమార్ వారు ఏమంటున్నారు చూద్దాం. ఇంకో విషయం కూడా చెప్పారు అరుణ్ జైట్లీ గారు. పోవర్టీ అన్నది హెల్త్ బాగుండకపోవడం వలన వస్తుంది కనుక దాని ఫోకస్ ఆన్ హెల్త్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకని చెప్పి హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది దాని మీద ఫోకస్ ఎక్కువ చేశారు. హెల్త్ గురించి సపరేట్గా హెల్త్ కేర్ సెక్టర్ నుంచి మా ప్యానల్ నుంచి ఉన్నారు కనుక వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు. అది కాకుండా ఎయిమ్స్ ఇప్పుడు ఢిల్లీలోనే ఉంది, అది జార్ఖండ్లోను గుజరాత్లో కూడా సెటప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా న్యూ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ మెడికల్ డివైజెస్, అంటే మెడికల్ డివైజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పటిదాకా అన్నీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, దాని కాస్ట్ బాగా ఎక్కువగా ఉండడం వలన ఎఫోర్డబిలిటీ అంటే ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్లోను పూర్ క్లాస్లో ఉన్నారో వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోవడం అనేది ఉండడం వల్ల దాని గురించి స్పెషల్ మెడికల్ డివైజెస్ రూల్స్ని సెట్ చేస్తా ఉన్నారు. దానివల్ల మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు తగ్గే అవకాశం ఉంది. లోకల్గా ఇది ఒక విధంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి కూడా దోహదపడుతుంది. ఇది కాకుండా ఇంకా ఆధార్ బేస్డ్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి హెల్త్ కేర్ ప్యానల్ వాళ్ళు డిస్కస్ చేస్తారు. పోతే రైల్వే జోన్ గురించి డిస్కషన్ వచ్చింది. అదే అది కూడా రైల్వే బడ్జెట్ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మన విశాఖపట్నం జోన్ అన్నది ఫామ్ చేస్తామని ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదు. అలాగే నెక్స్ట్ డిజిటల్ ఎకానమీ గురించి